అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ప్రాన్స్ పికిల్ చేసి చూపిస్తున్నానండి. ఇది రొయ్యల నిల్వ పచ్చడి. ఇది నెల దాకా నిల్వ ఉంటుందండి. బయట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు 3 నెలలు కూడా ఉంటుందన్నమాట. దీనికోసం నేను 1 కేజీ రొయ్యలు అయితే తెప్పించాను. వీటిని ఫస్ట్ బాగా ఉప్పేసి బాగా కడగాలండి. ఫస్ట్ కడిగిన తర్వాత వీటికి మధ్యలో ఒక నరంలాగా ఉంటుందండి నల్లగా. దాన్ని తీసేయాలి. అది తీసేస్తే బాగుంటుంది అనమాట. మనం కూర చేసుకునేటప్పుడైనా కానీ అది తీసేసుకోవాలి. ఇంక ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఒక్కోసారి ఒకటి లాగితే ఒకేసారి వస్తుంది, లేదంటే ఇట్లా కట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇంక ఈ విధంగా అన్నీ తీసి పెట్టుకోవాలండి. ఆ నరాలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని రొయ్యలన్నింటినీ నేనైతే వెనిగర్ వేస్తున్నా. ఒక 2 మూతలు వెనిగర్ వేసి మళ్ళీ శుభ్రం చేసుకోవడానికి అనమాట. ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మకాయ అయినా కానీ పిండుకొని బాగా బాగా కలిపి బాగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా పట్టించి ఆ రొయ్యలన్నిటికీ వెనిగర్ అంతా ఇంకా 2-3 సార్లు వాటర్ వేసి బాగా కడగాలండి. నేను ఇంక 2 సార్లు కడిగా, ఇది 3వసారి. ఇంక ఇట్లా కడిగిన తర్వాత ఒక వడబుట్ట తీసుకొని ఆ వడబుట్టలో వేసుకోవాలి రొయ్యలన్నిటినీ. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, ఆ నీళ్ళన్నీ వడవేసిపోతాయి అనమాట. ఇంక ఇప్పుడు మనం ఒక బాండీలోకి కానీ ఒక గిన్నెలోకి కానీ తీసుకొని 1 టీ స్పూను పసుపు, ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసి బాగా కలిపాలి. కలిపేసి ఒక అరగంట నానబెట్టుకోవాలండి దీన్ని. ఇట్లాగే మూత పెట్టి ఒకవేళ అరగంట కాకపోయినా 15 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకుంటే ఈ రొయ్యలకు చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట పచ్చడి తినేటప్పుడు అనమాట. బాగా ఈ ఉప్పు అదంతా బట్టి ఇంక తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసేసి ఇంకా బాగా తిప్పుతూ ఉడికించుకోవాలండి. వాటర్ ఊరుతాయి బాగా. మనం ఉప్పు వేసాం కదా, పసుపు కొంచెమే వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ అని చెప్పాను కదా, 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంక ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఫ్రై అయ్యేలాగా ముక్కలన్నీ తిప్పుకుంటూ మాడకుండా చేసుకోవాలండి మొత్తము. ఇంకా ఇట్లా చేసుకున్న తర్వాత ఇంక ఈ బాండీని పక్కన పెట్టేసి ఇంకో బాండీ తీసుకోవాలి. తీసుకొని దీంట్లోకి ఈ రొయ్యలు కేజీ రొయ్యలకి 300 గ్రాముల ఆయిల్ పడుతుందండి. నేను ఇక్కడ శనగ నూనె పోస్తున్నా. కొలత అయితే 1.25 కప్పు అనమాట. ఇంక ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇంకా ఈ రొయ్యలన్నిటిని వేసుకొని సిమ్ టు మీడియంలో పెట్టుకొని ఇంకా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా వేపుకోవాలండి. మంట హైలో పెట్టుకోకుండా చిన్నగా వేపుకోవాలి నిదానంగా. నాకైతే ఒక 10 నిమిషాలు పట్టింది ఏగడానికి. ఇంక ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. కేజీకి 3 టేబుల్ స్పూన్లు పడుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా నూరుకుంది అయితే బాగుంటుంది పచ్చడికి. ఇంక 3 టేబుల్ స్పూన్లు వేసి ఈ రొయ్యలతో పాటు బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి బాగా. మనకు నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం నిదానంగానే వేపుకోవాలండి. ఇట్ని బాగా పచ్చి అయితే అసలు ఉండకూడదు. ఈ విధంగా బాగా వేపుకున్న తర్వాత వీటితో పాటు రొయ్యలు కూడా బాగా వేగుతుంది అనమాట. మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేగే లోపల ఈ రొయ్యల్లో కూడా ఇంకెక్కడన్నా పచ్చి ఉన్నా కానీ అది కూడా పోతుంది అనమాట బాగా. కాకపోతే మంట అయితే మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, సిమ్ టు మీడియంలో. ఇంక ఇప్పుడు ఉప్పు తీసుకోవాలండి. ఉప్పు వచ్చేసి నేను 45 గ్రాములు ఉప్పు వేసా ఫస్ట్. తర్వాత కారం వచ్చేసి ఒక 55 గ్రాములు వేసా. పసుపు 1 టీ స్పూన్ వేసాను. తర్వాత ధనియాల పొడి అండి, ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసా. జీలకర్ర పొడి 1 స్పూన్ వేసా. మెంతి పొడి అండి, ఇది ఒక 1/2 టీ స్పూను. లాస్ట్లో గరం మసాలా కొంచెం వేసానండి. ఇది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేస్తే బాగుంటుంది. నేను ఒక 1/2 టీ స్పూన్ వేసా గరం మసాలా. ఇంక ఇవన్నీ వేసి సిమ్లో పెట్టేయాలండి. మంటని సిమ్లో పెట్టేసి బాగా కలిపేసి 1 నిమిషం కలిపితే చాలు. ఇంక ఎక్కువ ఏం అవసరం లేదు. మళ్ళీ ఎందుకంటే కారం మాడినట్టుగా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. 1 నిమిషం అట్లా వేపేసి ఆపేసేటి. ఇంకా బాగా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంక ఈ విధంగా చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 60 ml తీసుకున్నానండి లెమన్ జ్యూస్. నిమ్మకాయలు అయితే మీడియం సైజు 4 నిమ్మకాయలు పిండుకొని బాగా వేసి కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి అయితే చల్లారాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోండి నిమ్మరసము. ఇంకా ఇలా రెడీ అయిన దాన్ని మనం ఏదైనా గాజు బాటిల్లో కానీ దేనిలో స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండానే. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.